నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గత గురువారం విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. వరదల వల్ల కలెక్షన్స్ ఏమైనా తగ్గుతాయా అని అంతా అనుకున్నారు. కానీ వరదల ధాటిని తట్టుకుని సరిపోదా శనివారం బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడింది. గురువారం నాడు ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుకలను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ, ఒక సినిమాకి సరైన సక్సెస్ అంటే ఏంటి? ఈ బ్లాక్ బస్టర్ పోస్టర్ వేయడమా, 100 కోట్ల కలెక్షన్ రావడమా అని అనుకున్నాను. కానీ సినిమా టీంలోని ప్రతి ఒక్కరూ ఇలా ఆనందంగా మాట్లాడడం, దాన్ని ఆడియన్స్గా కూర్చొని నేను చూసుకోవడం, వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటే ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేయడం, ఇది అసలైన విజయమని అర్థమైంది. సరిపోదా శనివారం సినిమా విషయానికి వస్తే ఇక సక్సెస్ క్రెడిట్ అంతా వివేక్ ఆత్రేయకే దక్కుతుంది. సినిమా విడుదల దగ్గర పడుతుంటే వివేక్ ఆత్రేయ ఆరోగ్యం క్షీణించింది. అయినా సరే ఆయన కష్టపడి సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఆ టైంలో నేను ఆయనకి డైరెక్షన్ టీంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా మాత్రమే పనిచేశాను. కానీ ఈ పనులన్నీ ఆయనే చూసుకున్నాడు. ఇంతకుముందు ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే సుందరానికి తీసాం, ఇప్పుడు మా సినిమా తీసాం, ఇక నెక్స్ట్ మేము అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ తీస్తాం. థియేటర్లో ప్రేక్షకుడు సీట్లో కూర్చోకుండా పగలబడి నవ్వించేలా సినిమా తీస్తాం. ఈసారి మళ్ళీ జానర్ మారిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. సరిపోదా శనివారం సక్సెస్లో సింహభాగం జేక్స్ బిజాయ్దే. ఆయన ఇచ్చిన ఆర్ఆర్ ఇంకా మైండ్లోనే ఉందని, ఆ ట్రాన్స్లోనే ఉన్నామని ఆడియన్స్ అంతా చెప్తున్నారు. జేక్స్ ఇచ్చిన ఆర్ఆర్తో థియేటర్ మొత్తం కన్సర్ట్లా ఉంటుందని ముందే అనుకున్నాను. కానీ అంతకు మించి అనేలా థియేటర్లో సందడి కనిపించింది. మళ్ళీ నాకు జేక్స్ బిజాయ్తో పనిచేయాలని ఉంది. ఒక సినిమాకి హీరో ఎక్కువగా పనిచేస్తాడు. ఆ సినిమా నాది కదా, ఆ పేరు వస్తే నాకే వస్తుంది కదా అని అన్ని ప్రమోషన్స్లో అన్ని పనుల్లో హీరో ముందుండి పనిచేస్తాడు. కానీ ఈ సినిమాకి పనిచేసిన ఓ నటుడు అంతటా ముందుండి అంతా తనదే అనుకుని ఓన్ చేసుకుని ప్రమోషన్ చేయడం, ప్రమోషన్స్లో పాల్గొనడం మాత్రం ఎస్జే సూర్య వల్లే అయింది. ఆయన ఈ సినిమాకు మెయిన్ హీరో. ఇది చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు, అనుమానం కూడా లేదు. దయాపాత్రను నేను కూడా ఒక ఆడియన్లా చాలా ఎంజాయ్ చేశాను. ప్రియాంక పోషించిన బాధ్యత చాలా సింపుల్గా ఉంటుంది. కళ్ళతోనే తన హావభావాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి, చాలా కష్టం. ప్రియాంక అద్భుతంగా నటించింది. చూడటానికి క్యూట్, సింపుల్గా అంతే కదా అని అనుకుంటారు. కానీ ఇలాంటి పాత్రను పోషించడమే చాలా కష్టం. ఆ విషయం నటుడిగా నాకు బాగా అర్థమవుతుందని అన్నారు. చూసారు కదా గైస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తున్నాం మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్. టిల్ దెన్, సీ యూ, బై.